ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటారని నేను నమ్ముతున్నాను. ఈ మొక్క పేరు వచ్చేసి తీగ బచ్చలి మొక్క అంటారు. తీగ బచ్చలి మొక్క అంటారు దీనిని. ఇది సాధారణంగా కొంతమందికి మొక్క గురించి తెలీదు. ఇప్పుడు జనరేషన్లో అయితే ఇంకా తెలీదు పిల్లలకి. అప్పట్లో పూర్వంలో అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు అందరూ ఈ ఆకుని ఎక్కువ వంట చేసేవారు. అప్పట్లో మంచి మంచి ఆకుకూరలు, మంచి మంచి కూరగాయలు అన్నీ తినబట్టి అప్పటి వాళ్ళు మంచిగా ఉన్నారు, హెల్తీగా ఉండేవాళ్ళు. ఇప్పటి వాళ్ళకి ఇవేమి తెలియక ఆరోగ్యము సరిగ్గా ఉండటం లేదు. ఈ బచ్చలాకు ఎక్కువ శాతము కర్రీలో కానీ, పప్పులో కానీ వంట చేస్తారు. ఈ బచ్చలాకు చాలా మంచిది, ఒంటికి చాలా విటమిన్స్ ఉంటాయి. ఈ బచ్చలాకు తెలియక ఎవరు వంట చేయటం లేదు, చాలా తక్కువ. ఇప్పటి రోజుల్లో పాలకూర, తోటకూర, గోంగూర, చుక్కకూర ఇవే తెలుసు, ఇవే ఎక్కువ శాతము వంట చేస్తుంటారు. ఇవే తెలుసు కనుక ఇవే వంట చేస్తుంటారు. ఈ బచ్చలాకు గురించి ఎవరికి తెలియదు కనుక ఎవరు వంట చేయడం మానేశారు. వీటి గురించి తెలియదు కనుక వంట చేయడం మానేశారు. బచ్చల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. బచ్చలాకుల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని మొక్కల గురించి